ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అక్టోబర్ సేల్స్ చూసుకుంటే 1,40,337 యూనిట్స్, వేరాస్ టాటా విత్ 78,335 యూనిట్స్. ప్రముఖ జాపనీస్ బ్రాండ్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక న్యూ ఎరాని సృష్టించిన హోండా మాత్రం 18% గ్రోత్ వచ్చినప్పటికీ అదే అక్టోబర్లో కేవలం 9,543 కార్స్ మాత్రమే అమ్మగలిగింది. హే గాయ్స్, ఎలా ఉన్నారు? హోండా పతనానికి కారణం ఏంటి? త్వరలో హోండా సిటీని కూడా డిస్కంటిన్యూ చేసి షటర్ క్లోజ్ చేసి ఇండియాని వదిలేసి వెళ్ళిపోనుందా? టైం టు టైం తన తప్పుని సరిదిద్దుకున్నప్పటికీ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హోండా ఎందుకు ఎమడలేకపోయింది? సో ఈ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి. గత 27 సంవత్సరాలుగా హోండా ఇండియాలో కార్స్ అమ్మకాలు జరుగుతుంది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కార్ డైనమిక్స్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ హోండా. కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టుగా ప్రతి సెగ్మెంట్లో హోండా కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చింది. అది సిటీ, సివిక్, అకార్డ్, సిఆర్వి కార్ ఏదైనప్పటికీ సెగ్మెంట్లో హోండా కార్స్ మార్కెట్ లీడర్స్గా ఉండేవి. హోండా వీటెక్ ఇంజన్స్కి కస్టమర్స్ ఫ్యాన్స్ అయిపోయారు. హోండా అంటే ట్రస్ట్, హోండా అంటే క్వాలిటీ. కానీ అటువంటి హోండా ఇప్పుడు మొత్తం బ్రాండ్ సేల్స్ ఒక సింగిల్ కార్ మంత్లీ సేల్స్ని టచ్ చేయలేకపోతుంది. వేరాజ్ టోటల్ హోండా కార్ సేల్స్ 9,000 చేంజ్ ఉంటే సుజుకి స్విఫ్ట్ సేల్స్ 18,000 ప్లస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ డిజైర్. హ్యుండై నియోస్, టాటా టియాగో విత్ 10,000 ప్లస్ యూనిట్ సేల్స్ పర్ మంత్. ఇవి మంత్లీ సేల్స్లో టాప్ 10 లిస్ట్లో కూడా లేకపోవడం గమనార్థం. 2018లో హోండా యాన్యువల్ సేల్స్ 2 lakh యూనిట్స్ ఉండేది. కానీ 2021కి వచ్చేటప్పటికి కేవలం 85,000. ఎవ్రీ ఇయర్ ఈ సేల్స్ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. సో ఈ రేషియో చూసిన తర్వాత హోండా ఆల్మోస్ట్ మోడల్స్ అన్ని డిస్కంటిన్యూ చేసింది. ఎలాగైతే 2018లో మొబిలియో, 2019లో బ్రయో అండ్ 2020లో అకార్డ్, సిఆర్వి, బిఆర్వి మోడల్స్ని ఒకేసారి డిస్కంటిన్యూ చేసింది. బట్ 2022 ఎండింగ్కి హోండా జాజ్ డబ్ల్యూఆర్వి 4th జెన్ హోండా సిటీని కూడా డిస్కంటిన్యూ చేయబోతుంది. కార్స్ని డిస్కంటిన్యూ చేయడంతో పాటు 2020లో నోయిడాలో ఉన్న హోండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని కూడా క్లోజ్ చేసింది. 1997లో 1 lakh యూనిట్స్ పర్ ఇయర్ కెపాసిటీతో ఈ ప్లాంట్ ఓపెన్ చేసింది హోండా. అండ్ హోండా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వల్ల 1,500 ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ రిజైన్ చేయడం వల్ల నోయిడా ప్లాంట్ మూతపడిపోవడానికి ప్రధాన కారణం. వాట్ వాజ్ హ్యాపెన్ టు హోండా? హోండాకి ఏమైంది? ఈ పాయింట్కి కొంతమంది చెప్తున్న సమాధానం ఏంటంటే ఇండియాలో ఉన్న హైయెస్ట్ ట్యాక్సేషన్ వల్ల హోండా ఇండియాలో నిలబడలేకపోయింది. ఒకవేళ ఈ లాజిక్ సాటిస్ఫై అయితే టొయోటా, టాటా, మారుతి సుజుకి, హ్యుండై టాప్ సెల్లింగ్ బ్రాండ్స్గా ఎందుకున్నాయి? బట్ హోండా ఫెయిల్యూర్కి ప్రధాన కారణం హోండా దగ్గర కాంపాక్ట్ ఎస్యూవీ లేకపోవడం. బట్ ఇంకో మేజర్ పాయింట్ హోండా టైం టు టైం ఇండియన్ మార్కెట్ పీపుల్స్ డిజైర్కి అనుగుణంగా అప్డేట్ అవ్వకపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ డీజిల్ ఇంజన్స్, సబ్ కాంపాక్ట్ సెడాన్స్, ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అండ్ ఎస్యూవీస్. హోండా బిగ్గెస్ట్ మిస్టేక్స్ వల్ల మార్కెట్ని ఇండియాలో మాత్రమే కోల్పోకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. హోండా ఫెయిల్యూర్స్కి మరిన్ని కారణాలు ఏంటి? కేవలం ఫెయిల్యూర్సేనా? ఫెయిల్యూర్స్ కన్నా ముందు సక్సెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు హోండా ఎక్కడ స్టార్ట్ అయింది? ద ఆరిజిన్ ఆఫ్ హోండా. కార్స్ రేసింగ్కి వెళ్ళడానికి ట్యూన్ చేసే ఒక గెరాజ్లో వర్క్ చేస్తున్న మెకానిక్ సోచిరో హోండా. ఈ పర్సన్ దగ్గర హోండా కంపెనీ స్టార్ట్ అయింది. సోచిరో హోండా ఒక సాధారణ మెకానిక్. స్టార్టింగ్లో హోండా పిస్టన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి టొయోటాకి సప్లై చేసేది. సో పిస్టన్స్ తయారు చేసే హోండా వరల్డ్ లీడింగ్ కంపెనీ ఎలా అయింది? బట్ ద క్వశ్చన్ ఈజ్ ఇండియాలో హోండా ఫాల్ డౌన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్తో హోండా కొలాబరేట్ అయ్యి 1995లో ఇండియాలో ఎంటర్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. హోండా ఎంటర్ అయినప్పుడు ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్కి, టెక్నాలజీకి దూరంగా వెనకబడి ఉండేది. అదే టైంలో హోండా అప్పటికి గ్లోబల్గా రిలీజ్ అయిన హోండా సిటీని లాంచ్ చేసింది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి తగ్గట్టుగా, ఇండియన్ స్టేట్స్కి తగ్గట్టుగా హోండా సిటీని హోండా స్పెషల్గా ట్యూన్ చేసింది. హోండా లేట్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అప్పటికే మార్కెట్ లీడర్గా ఉన్న మారుతికి ఏమాత్రం పోటీ కాదు. ఎందుకంటే హోండా లగ్జరీ సెగ్మెంట్కి సంబంధించిన కార్. ఆ తర్వాత అకార్డ్, సిఆర్వి 1 by 1 కార్స్ని లాంచ్ చేస్తూ వచ్చింది. బట్ హోండాతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే హోండా కార్స్ అబోవ్ 9 lakhs ఉండేవి అండ్ అప్పట్లో అంత అఫోర్డ్ చేసే కస్టమర్స్ చాలా తక్కువ. ఇదే టైంలో హోండా జాజ్ని ఇంట్రడ్యూస్ చేసింది. వేరాజ్ జాజ్ రేంజ్ 7 lakhsతో స్టార్ట్ అవుతే షిఫ్ట్ 4 lakhsకే వచ్చేది. కేవలం 2 yearsలో జాజ్ని డిస్కంటిన్యూ చేసి 2011లో
బ్రయోని లాంచ్ చేసింది బిలో 4 lakhsకే అందించింది. బట్ బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ బ్రయో ఫెయిల్డ్ ఇన్ ఇండియా. ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకుని 2013లో అమేజ్ని లాంచ్ చేసింది, విచ్ ఈజ్ ఎ హిట్. 2014లో కేవలం అమేజ్ వల్ల హాండా సేల్స్లో 80% గ్రోత్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ హాండా ఇండియాలో కంటిన్యూ చేస్తుందంటే దానికి కారణం అమేజ్ మాత్రమే. ఫర్ ద ఫస్ట్ టైం అమేజ్ డీజిల్ ఇంజన్స్తో లాంచ్ అయింది, బట్ సౌండ్ ఇన్సులేషన్ చేయడంలో హాండా ఫెయిల్ అయింది. హాండా ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ సైలెంట్ ఇంజన్స్. 2010కి ముందు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్లో హ్యూజ్ డిఫరెన్స్ ఉండేది, వేరస్ లేట్ 2014 పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయాయి. ఇదే టైంలో డీజిల్ ఇంజన్స్తో BRV WRV లాంచ్ చేసింది. వీటి కాంపిటీటర్స్ అయిన క్రెటా బ్రెజా ఇయర్లీ 1 lakh యూనిట్స్ సేల్ చేస్తే హాండా BRV కేవలం 20,000 యూనిట్స్ మాత్రమే సేల్ అయ్యేవి. 2016 తర్వాత కార్ల కంపెనీలు పెట్రోల్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టాయి, వేరేజ్ హాండా డీజిల్ కార్స్ ఓవర్ ప్రొడ్యూస్ చేసి సేల్స్ చేయడానికి డీలర్స్కి టార్గెట్ ఫిక్స్ చేసేది. అంటే హాండా జర్నీ చూస్తే టైంకి అనుగుణంగా హాండా అప్డేట్ అవ్వలేదని తెలుస్తుంది. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరోప్లో కూడా హాండా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. వాట్ టు లెర్న్ ఫ్రమ్ హాండా ఫెయిల్యూర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? హాండా ఎప్పటికప్పుడు తన తప్పులు సరిదిద్దుకుని ట్రై చేసింది, బట్ అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? హాండా ఈజ్ ఓన్లీ కంపెనీ విచ్ ఇంట్రడ్యూస్డ్ కార్ డైనమిక్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విచ్ డిడ్ నాట్ వర్క్డ్ అవుట్. సో వీడియో పైన మీరేమనుకుంటున్నారు? విల్ హాండా కంటిన్యూ ఇన్ ఇండియా ఆర్ చెవర్లెట్, ఫోర్డ్, మిట్సుబిషి లాగా షటర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుందా? కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.